So, hi guys. మన ఈ 100 డేస్ ఆఫ్ మజిల్ బిల్డింగ్ సిరీస్ ఈరోజు డే 34 అండ్ అట్లానే ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్. సో అంటే లైక్ చెస్ట్ వర్కౌట్ అనగానే కొంతమంది స్టార్టింగ్ అప్పర్ చెస్ట్ చేస్తారు, కొంత మిడిల్ అదే బెంచ్ ప్రెస్ చేస్తారు. సో అట్లా కాకుండా మీకు ఏ మజిల్ కొంచెం వీక్గా ఉందో దానిపైన ఫస్ట్ ఫోకస్ చేయండి. దానివల్ల కొంచెం మీకు స్ట్రెంత్ దొరుకుతుంది, బెస్ట్ ప్లస్ వెయిట్ పుష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ బెంచ్ ప్రెస్ కాకుండా బెంచ్ ప్రెస్ చేస్తానంటే కొంచెం అంటే లైక్ ఒక్కొక్కరికి అంటే నా వీక్నెస్ ఏంటంటే నాకు అప్పర్ చెస్ట్ కొంచెం అంతేం ఉండదు. సో అందుకనేసి నేను స్టార్టింగ్ అప్పర్ చెస్ట్కి ప్రిఫర్ చేస్తాను. సో అట్లా మీకు మిడిల్ చెస్ట్ కొంచెం అంటే బాగా స్కిన్నీగా ఉన్నారనుకో, లైక్ ఆ ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, అట్లా అట్లా స్కిన్నీగా ఉంటే లైక్ బెంచ్ ప్రెస్ స్టార్టింగ్ ప్రిఫర్ చేయడం బెటర్. సో 820 సపోర్ట్ కొనలేదు. ట్రై సపోర్ట్ లేకపోతే టాస్క్ అయిపోతుంది. అట్లా 6 వచ్చినాయి అనుకుంటాను. సో అట్లానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్పర్ చెస్ట్ వీక్ ఉంటే ఫస్ట్ అప్పర్ చెస్ట్ ప్రిఫర్ చేయండి, అది బెస్ట్. లైక్ బాగా స్కిన్నీగా ఉన్నాం అనుకుంటే ఫ్లాట్కి వెళ్ళిపోండి, అది బెటర్, అది వర్త్ ఉంటుంది. అట్లనే మన సెకండ్ సెట్ ఫస్ట్ ఇంక్లైన్తో కంప్లీట్ చేసేసి 3 సెట్స్. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ చెస్ట్. అంటే లైక్ మజిల్ బిల్డింగ్ అంటే కొంచెం చెస్ట్ నాకు అప్పర్ చెస్ట్ కొంచెం లోగా ఉందని ఫీల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంక్లైన్ ట్రై చేయండి, అది బెటర్. నెక్స్ట్ బెంచ్ ప్రెస్ అంటే మిడిల్. నెక్స్ట్ మీకు కావాలంటే కేబుల్తో ట్రై చేసుకుని బెటర్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇంక్లైనర్తో బెంచ్ ప్రెస్ ఎక్కువ ప్రిఫర్ చేయడం బెటర్, అంటే మై ఫీలింగ్ అంతే. ఓకే దెన్ సో మరి ఎప్పుడు ప్రిఫర్ చేసినా చెస్ట్కి మ్యాక్స్ 4 వేసుకొని ట్రై చేయండి, అంతేగాని లైక్ బెంచ్ ప్రెస్ అంటే బెంచ్ చేసిన తర్వాత మళ్ళీ లైక్ కేబుల్ అన్ని ఓ 3 సెట్స్ అట్లా చేస్తే ఏమనుకుంటారంటే ఎక్కువ సెట్ చేసేస్తే సో నెక్స్ట్ మన కేబుల్ ఫ్లై అయిన తర్వాత బెంచ్ లైక్ మిడిల్ చెస్ట్ ఓవరాల్గా జస్ట్ పార్ట్ లాగా మంచి బిల్డ్ అంటే బాగుంటుంది. అంటే అన్ని వేరియేషన్స్ అయిన తర్వాత ఏదో ఒక సెట్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే మంచిగా పుష్ ఇచ్చినట్టు ఉంటుంది లైక్ చెస్ట్కి ప్రిఫర్ చేసి. వెయిట్ ఎంత
సో మజిల్ బిల్డింగ్ ఏంటంటే ప్రతి సెట్ని కొంచెం ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్తే కొంచెం మజిల్ని మనకి మంచిగా బిల్డ్ అవుతుంది. అట్లా కాకుండా ఇలా నించొని రప్ప 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 ఇట్లా కొట్టేసుకుని వెళ్ళిపోతే అంటే మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఇంకా ఏమనిపించదు. అట్లా మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి మజిల్ని కొంచెం మీరు చెస్ట్ చేస్తే చెస్ట్ని కొంచెం ప్రిపేర్ అయితే మంచిగా బిల్డ్ అవుతుంది. లైక్ ఓవర్ మనం ఎక్కువ కేబుల్ ప్రిపేర్ చేస్తాం. మంచిగా మంచిగా సెట్ అవుతుంది అన్న ఫీలింగ్. ఓకే పడుతుందా? పర్ఫెక్ట్. సో మీరు ఎప్పుడైనా వెయిట్స్ హెవీ అంటే లైక్ తక్కువ వెయిట్ 10-15 అయితే ఓకే, అంటే 20+ రిమైనింగ్ ఎక్కువ వెయిట్స్ చేసి ఇట్లా మాత్రం ఇప్పుడు వెయిట్స్ని ముందుకు లాగొద్దు. అట్లా లాగితే ఏమైతుందంటే మీకు ఈ షోల్డర్ పాయింట్స్ అని అంటే లైక్ ఎప్పుడొకప్పుడు తిన్నా అంటే లైక్ ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంత రిస్క్ తీసుకోవడం రిస్క్ తీసుకోవచ్చు, బట్ అనవసరమైన అట్లా వేస్ట్ అన్న ఫీలింగ్. ఓకే ఇంక్లైన్ చేసిన తర్వాత ఇది చేసిందంటే జస్ట్ మంచిగా లైక్ పర్లేదు కొంచెం చూసాను ఇట్లా ఈజీగా మన లాస్ట్ ట్రైసెప్ వర్కౌట్ ఫినిష్ చేసిన వర్కౌట్. ఫైనల్లీ మన చెస్ట్ వర్కౌట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రైసెప్ 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 ట్రైసెప్. ఓకే
సూత్రం ట్రైసెప్ ఫెయిల్యూర్ తో ట్రైన్ చేయాలి. ఫెయిల్యూర్ ఓకే. Three, 4, 5.
ఇట్లా జుట్టు తగ్గించాలి. తగ్గించకపోతే పని అవుతుంది. అట్లా అస్సలు బాగుంటుంది.